పేరు తమ్మి? మనోజ్. ఏం చేస్తావు? నేను ఇంటర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని ఆయన కొంచెం ప్రస్తుతానికి స్టడీస్ కంటిన్యూ చేద్దామని ఆయన. ఎట్లా అనిపిస్తుంది తమ్మి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏముందైనా పెద్ద మార్పు రాలే. అప్పుడే కొంచెం అప్పుడే బెటర్ ఉండే ఇప్పటికన్నా. మరి దీనికోసమే తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి అందరూ యూత్ అంతా? అప్పుడు ఎందుకు తెలుసుకోలే తెలియదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా తిప్పలు పడతారో అర్థమవుతుంది. అంతేనా? ఏమైంది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా? ఏముందనే ఏం చేస్తలేడు, ఉన్నాయన్న చక్కగా ఇస్తలేడు, ఇచ్చినవి కూడా ఏం చక్కగా ఏం పని చేస్తలేదు. ఆ బస్సులు ఇచ్చిండు, దాని వల్ల ఏం ఉపయోగమో అర్థమైతలేదు. అంతేనా? ఇల్లు అంటుండు, ఇల్లు వస్తే రావు కూడా తెలియదు. అందరు ఊర్లలో పోయి ఫోటోలు దిగొస్తారు పంజడుకొని ఫోటోలు అయితే దిగొస్తారు. ఊళ్ళల్లో ఏమన్నా భూమి ఉందా తమ్మి? మాకా ఉందన్న. వస్తుందా? రైతు బంధు పడుతుందా? మరి ఏం పడుతుందో ఏమో అన్న, ఇంతవరకు అయితే ఏం లేదు. ఏం లేదా? ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడైంది నువ్వు చెప్పిందంట. అంటే అప్పుడే కొంచెం బెటర్ ఉండే, ఎందుకంటే అవి రైతు బంధు టైంకి పడేది, అన్ని కరెక్ట్ వచ్చేది. ఇక ఇప్పుడు ఏంటంటే ఆయన కన్నా ₹1 ఎక్కువ పెంచిండు అని తప్ప కానీ మార్పు ఏం లేదు. ఏం లేదు టోటల్. ఎంత అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తావు కాంగ్రెస్? అవుట్ ఆఫ్ 10 అంటే ఇవ్వచ్చు 1 to 3 పాయింట్స్. దేనికి ఇస్తావు 1 to 3 పాయింట్? కాంగ్రెస్ కి ఇవ్వచ్చు. దేనికోసం ఇస్తావు? ఏం చేసినట్టు ఇస్తావు? ఏముంది, ఏం లేకున్నా కొంచెం ఫ్యాన్స్ కదా అట్లని. రేవంత్ రెడ్డి ఫ్యాన్ వేరాను ఇది వరకు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇక స్టేటస్ అది ఇది పెట్టి అల్జల్ చేసినాం. ఇప్పుడు అయితే ఆ స్టేటస్ పెట్టిన కూడా పనికి రాలేదు. అంతేనా? మరి ఎట్లా? మరి ఇప్పుడు ఓల్డ్ స్టేటస్ పెడుతున్నావు? ఓన్లీ పెడతారండి, పని చేసిన. మరి ఎట్లా రైట్లు అయితే మిమ్మల్ని అందరూ నమ్ముకొని ఇలా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి? ఫస్ట్ స్టార్టింగ్ లోనైనా కొన్ని ఇవి కాకుండా కొన్ని చేసిన తర్వాత నిమ్మలంగా చేసుకున్నా ఓకే సపోర్ట్ చేస్తారు. కానీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఆయనతో కూడా లేకుండా ఇప్పుడు ఒకటి ఇచ్చిండు, మీతో ఏం రాలే. 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ ఇచ్చిండు, అది కూడా ఏంటి బస్సు. ఇప్పుడు ఇల్లు అంటుండు, మరి ఏం చేస్తాడో ఆయన కేరక. ఇది వరకు ఎట్లా ఉండే? ఇక్కడ లోకల్నే ఉంటావు? లోకలే. డెవలప్మెంట్ ఎట్లుండే? డెవలప్మెంట్ అంటే ఇక అట్లనే ఉండే, ఇంతే ఉండే. మంచిగా ఉంటుందా ఇప్పుడు? ఇప్పుడు అంటే అట్లుంటుంది, ఇక చిన్న చిన్న రిపేర్స్ అవుతున్నాయి అంతే. చిన్న చిన్న రిపేర్స్ అయితే అవుతున్నాయి మొత్తానికి. ఇంతకుముందుకి ఈ రోడ్ లేక ఈ రోడ్ వచ్చింది కొత్తగా. ఇది కొత్తగా వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? ఇది ఒక 3 months ఏమో అవుతుంది, 4 months అవుతుంది. ఓకే రైట్. మొత్తానికి అయితే ఎవరు బెస్ట్ అంటావు? కేసీఆర్ బెస్ట్ అంటావా రేవంత్ రెడ్డి బెస్ట్ అంటావా? కేసీఆర్ ఆబ్వియస్లీ.